సో వైకుంఠ్ గారు ద డైరెక్టర్, సో ఇందాక ఆయన చెప్పినట్టు ఏ సినిమా ఇంత బాగా రావాలన్నా డైరెక్టర్ హ్యాస్ టు బీ వెరీ క్లియర్ అండ్ విజనరీ. కాబట్టి వైకుంఠ్ గారు అనే పేరు, వసుదేవ సుతం అనే టైటిల్, ఇవన్నీ ఎందుకు ఇలా సింక్లో ఉన్నాయి? స్క్రీన్ పైన వాసుదేవుడు, జగన్నాథుడు, శ్రీకృష్ణుడు కనిపించడం ఎలా ఎలా కుదిరింది? మీ పేరు ఉంది కదా అనేసి మీరు ఆ సబ్జెక్ట్ మీద, ఐ మీన్ ఆ హిస్టరీ మీద ఎక్కువ దృష్టి పెట్టారా ఏంటి? అవి యాక్చువల్గా అనుకోకుండా జరిగిపోయినాయి. అవి అట్ సేమ్ టైం నా పేరు కాదు, ప్రొడ్యూసర్ గారి పేరు కూడా వాటికి రిలేటెడ్ గానే ఉంటుంది. కేశవ. అవును, ఎలా ఇది కోఇన్సిడెన్స్? అది అసలు సంబంధం లేదు. ఏది అనుకోకుండా జరిగినవి అండి, ఏది అనుకుని జరిగినవి. ఓకే. టైటిల్ కూడా అనుకున్నది. మీది రియల్ నేమేనా? రియల్ నేమ్ అది, స్క్రీన్ నేమ్ అదే నేమే వైకుంఠ్. ఓకే, అదనమాట. సో మీకు డెస్టైన్డ్ టు రైట్ దిస్ స్టోరీ, డెస్టినీలో ఉందనిపించి. యా, కానీ ట్రైలర్ చూసాక అర్థమవుతుంది యూ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. రకరకాల ఎలిమెంట్స్ని మీరు కలిపారు సినిమాలో. ఒక టెంపుల్ అనే కాదు, బ్రహ్మ పదార్థం అని మాత్రమే కాదు, ఇంకా చాలా ఎలిమెంట్స్ని మీరు కలపడం. ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేశారు దీనిపైన? రీసెర్చ్ పాయింట్గా ఒక థీమ్గా రాయడం ఎప్పుడు రాసింది 22లో రాసింది. సార్కి చెప్పి అది కథ చెప్పిన తర్వాత 2-3 months అనుకుంటాను అంతే. దానికి ముందు మాత్రం చాలా కథగా కొన్ని ఇది కథ, దీంట్లో ఈ లేయర్స్ ఉండాలి అనేది అనుకుని అలా కథ చెప్పాను ఆయనకి. ఆ కథ ఓకే అన్న తర్వాత ఇంకా ఆ లేయర్స్ గురించి నాకు క్లారిటీ తెలియకపోతే ఇలా వచ్చినప్పుడు, ఇలా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను పాయింట్అవుట్ అవుతానని దాని గురించి తెలుసుకోవడానికి మళ్ళీ అందరం వెళ్ళాల్సి వచ్చింది. నేను ఎక్కువ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ రవి అని, ఇదే అన్నయ్య గారి ప్లేస్ కదా, మేమందరం ఒరిస్సా వెళ్ళి ఒక 7 days ఉండి మేము రాసింది కరెక్టా కాదా, మాకు తెలిసింది కరెక్టా కాదా, లేదా ఎవరైనా పాయింట్అవుట్ ఇలా వచ్చినప్పుడు నిన్న మాట్లాడినప్పుడు ఈరోజు మాట్లాడినప్పుడు దొరికేస్తాం. సో అవి తెలుసుకుంటే ఇప్పుడు మీరు ఏదైనా నేను చెప్పడానికి అందరం ప్రిపేర్గా ఉండగలం. అవును. వైకుంఠ్ గారు, మామూలుగా ఇప్పుడు ఒక కథ రాసుకున్నాము, మనం ఒక హీరో కథ చెప్పాలి అనగానే అట్లీస్ట్ తెలుగులో టక్కున గుర్తొచ్చే పేరైతే కాదు కదా మహేంద్రన్ గారు. అలాంటిది ఈ కథతో ఆయన దగ్గరికి ఎలా వెళ్ళారు? అసలు ఆయన మీ మైండ్లోకి ఎలా వచ్చారు? హౌ వుడ్ ఇట్ హ్యాపెన్? ఆ నవ్వు వెనకాల ఏదో ఉందని నాకు. ఎందుకు నా దగ్గరికి వచ్చారు మీరు? నిజం చెప్పండి. ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు ఇప్పటి వరకు. అంతే కదా, అంటే మహేంద్రన్ గారు చాలా బైలింగ్యువల్గా చాలా బ్యాలెన్స్ చేస్తూ అప్పుడప్పుడు చక్కగా మంచి సినిమాలు. యాక్చువల్గా ఫస్ట్ అన్నీ మేము కథ అనుకుని స్క్రిప్ట్ అన్నీ అయ్యాక వేరే 2 హీరోలు అనుకున్నాం తెలుగులోనే. ఒక అతను చేస్తున్నాడు కొంచెం ఎక్కువ అనేసరికి అతనికి అది కరెక్ట్, అంత అమౌంట్ కరెక్ట్ కాదని ఆగిపోయాం. ఇంకొక అతను ఈరోజు ఇది అంత యాక్షన్ వద్దు, కొంచెం తగ్గించండి, అంత మాస్ వద్దు తగ్గించండి అనుకుంటూ 2-3 months చేశారు. అలాగే తగ్గించుకుంటూ వచ్చాం. తగ్గించకపోతే ఇంకా వెళ్ళేది, ఈయనేంటి అంత చేస్తారని ఫీల్ అయ్యేవాళ్ళు. తగ్గించడం కూడా అతను ట్రావెలింగ్ కూడా కొంత మంచి అయింది. ఆ తర్వాత ఇంకొక పర్సన్ అనుకున్నాం, అతను యాక్చువల్గా ఒక బేస్ వాయిస్తో నెగిటివ్ క్యారెక్టర్లు చేసిన పర్సన్ అతను. ఈయనకి బాగా తెలిసిన అతనే. నేను తెలుగులో చేయనండి అన్నాడు ఆయన. ఓకే, ఇది హింట్ లాగా ఇచ్చారు, ఎవరై ఉంటుందో గెస్ట్ చేయండి. ఓకే, నేనే ఇక్కడ కూర్చొని గెస్ట్ చేస్తున్నాను. జనాలు ఎందుకు? ఆయన చేసిన సినిమాలు చేసిన అతనే. అవునా? సరే, మనం తర్వాత మాట్లాడదాం. We will keep thinking. You please continue. సో అతను అన్న తర్వాత తెలుగులో పిచ్డెక్ పంపించమన్నాడు. పిచ్డెక్ పంపించిన తర్వాత తెలుగు నేను హీరోగా చేయదలుచుకోలేదు వాయిస్ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. సో అన్నారు ఆ తర్వాత అప్పుడు అక్కడే అదే సినిమాలో అతను ముందు వెళ్ళాం కదా, టర్న్ అయ్యాం. ఆయనకు ముందు నేనున్నాను. యాక్చువల్ నన్ను వదిలేసి వెళ్ళారు పక్కన, జస్ట్ పక్క సందులోకి వెళ్తే ఈయన కనిపించారు. అప్పుడు నేను ఆయనకి చెప్పా, ఈయన వర్క్ వెళ్ళలేదు సార్, ఇలా ఉన్నారు సార్ ఈయన ఇలా సౌండ్స్ అంటే, అవునా అంటే ఆయన తక్కువ కదా, నేను కొన్ని వీడియోస్ పంపించాను. నేను మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో అప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఇతను మొన్న రిలీజ్ అయిన సినిమాలో ఇప్పటికి రిలీజ్ అయ్యి ఉన్నాయి ట్రైలర్స్, అవి పంపించాను ఆయనకి. ఇతను సార్ సో అంటే అంత యాక్షన్ నువ్వు చెప్తుంది అది ఇది దేవుడు అన్నావు మరి అంటే, సార్ బాగుంటాడు చూద్దాం. అప్పుడు ఈయన ఇన్స్టా చెక్ చేశాను. చేసిన తర్వాత ఈ మజిల్స్ ఇవన్నీ చూపిస్తున్నాడు. జిమ్కి వెళ్ళింది మంచిదైంది. జిమ్ ఫీజు కట్టేటప్పుడు ఆలోచించండి ఎలా యూస్ అవుతుందని. ఇలా యూస్ అవుతుంది. ఆ తర్వాత అప్పుడు బ్రో ఇలా కథ చెప్తాను, వేరే ఫ్రెండ్ దగ్గర నెంబర్ తీసుకొని కథ చెప్తాను, ఈవినింగ్ 7 o'clockకి ఫోన్ చేశాను. చెప్పండి సార్ పర్లేదు. అలా 1.5 hour 2 hours వెళ్ళిపోయాం ఆ ఫోన్లోనే. నేను చేస్తాను అన్నాడు. తర్వాత అక్కడి నుంచి ఒక 10-15 daysలో
మేము అప్పటికి అన్ని సెటప్ చేసుకుని ఉన్నాం. ఓకే. సో ఆయనకి డౌట్, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఈయనేంటి అంత హీరో నువ్వు అది నాకు అప్పటి వరకు చెప్పలేదు. చెప్పలేదా? ఎప్పుడైతే షూటింగ్ వచ్చారో అప్పుడే చెప్పారు ఆయన. అంటే చూడలేదు ఎవరు, చూడలేదు నేను. మేము కూడా చూడలేదు. చూసిన తర్వాత మనతోనూ ఫైట్స్ భారీగా ఉంటాయి, అట్లా ఉంటాయి, ఈయన ఎట్లా ఫిజిక్ తక్కువ ఉంటుంది, సూట్ అవుతాడని అని చెప్పినాను. చెప్పిన తర్వాత ఆ రోజే ఫస్ట్ మా షాటే ఫైట్ సీను మొదలు హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఈయన పెట్టాడు, నాకు తెలియదు అవి. ఎవరైనా ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఆర్టిస్ట్ కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి ఒక కామెడీయో హీరోయిన్ సాంగ్ షూట్ ఏదో చేస్తారు. తీసిన 10 మంది నాకు కొట్టడం స్టార్ట్ చేశారు. ఫైట్తోనే స్టార్ట్ చేశాను. ఆ ఫైట్తోనే ప్రూవ్ చేసుకున్నాడు, అంత పాస్ అయిపోయాడు పరీక్షలో. అప్పుడు మీరు క్లియర్ అయిపోయింది, చేయగలడా అంటే. ఇవి ఒక ఫైట్లో 10 మంది, ఇంకొక ఫైట్లో ఒక 12-13 మెంబర్స్, ఇంకొక క్లైమాక్స్లో అయితే ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్ ఫైటర్స్. సో ఈయన చూస్తే ఎలా ఉన్నాడు ఆ డౌట్లు ఉండేవాళ్ళు. అయినా మీరు కథలో కూడా కావాల్సిన లాజిక్ వేసుకున్నారు, అన్ని ముందు వేసుకొని వచ్చాము. సో అలా బట్ ఫైనల్లీ యాక్షన్. ఎస్, ఐ లవ్ యాక్షన్స్. సో అయితే అలా. కానీ గ్రేట్ సార్ నిజంగా. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే మీరు ఓన్లీ ప్యూర్గా కథని నమ్మి డివోషనల్గా ఎక్కువ ఉంటాను నేను. డైరెక్టర్ గారు కూడా కథ మంచిగా చెప్పారు, ఈ డివోషన్ గురించి సంబంధించింది, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను. అంతకుముందు ఒక 2 కథలు చెప్పారు, లవ్ స్టోరీస్ అండ్ థ్రిల్లర్ స్టోరీస్ అవి చెప్పారు. అది వద్దు, నేను వచ్చేదే ఈ ఫీల్డ్లోకి కొద్దిగా ఇన్నోవేటివ్గా రావాలి అని చెప్పండి. అది ఒక డివోషనల్కి వెళ్దాము బాగుంది సార్ అంటే, సరే గో హెడ్ అని చెప్పినాం, స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మిగతా డైరెక్టర్స్కి హింట్ అనమాట, చక్కగా దేవుడి కథ తీసుకుని రండి సార్. మేబీ నా సినిమాలన్నీ అట్లా ఉంటాయి అన్న ఇన్ ఫ్యూచర్. సో మీలో ఉన్న భక్తి సినిమా వైపుకి నడిపింది, సినిమాని కూడా నడిపిస్తుంది. అదొకటేను. తర్వాత జగన్నాథ స్వామి మీద ఇప్పటి వరకు ఎవరు సినిమా తీయలేదు. అవును, ఏదో చిన్న డాక్యుమెంటరీ అవి చేసి ఉండొచ్చు, కానీ సినిమా మట్టికి ఇంతవరకు తీయలేదు. నాది కూడా కొత్త ఇన్నోవేటివ్గా ఉంటుందని స్టార్ట్ చేసాము. చాలా బాగా వచ్చింది. సూపర్ అండి. కానీ ఒక ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తూ ఇంత భారీ స్కేల్ ఉన్న చిత్రాన్ని ఎత్తుకోవడం, దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఒకటేను. తర్వాత ఈ డైరెక్టర్ కూడా నా ఫ్రెండే. ఇంకా అది ఇంకా ఎప్పుడు ఎలా ఏమిటి ఇతనికి దీంట్లో కంబైన్డ్ ఫ్రెండ్ దానికి రిలేటివ్, అలా వీళ్ళంతా ఎక్కువ అంటే బై వాకింగ్ లో వీళ్ళందరూ కలిసారు. నాకు బై వాకింగ్ లో బ్యాడ్మింటన్ ఆడతాము, అక్కడ కలిసారు. అక్కడ మొదలైంది కదా. 6 months నన్ను ఒప్పించడానికి అదే. నాకు పెద్ద నాదంతా బిజినెస్ ఫీల్డ్. ఈ మూవీలోకి ఎందుకు అట్లాగో అంతా నెగిటివ్ చెప్తారు, మూవీలోకి ఎందుకు అంటే 6 months పట్టింది నన్ను ఒప్పించడానికి. ఆయన వాకింగ్ చేస్తుంటే ఎవరబ్బా రోజున వెనకాల నడుస్తున్నారంటే ఈయన ఇంకో అతను అదే. ఓకే, సో అలా కలిపింది అనమాట. ఐ థింక్ ఇట్స్ ఆల్ డెస్టినీ కదా, ఎవరి నుంచి ఎవరికి సినిమా వెళ్తుంది అనేది.